విచిత్రమైన పరిస్థితి. ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక్కటే జవాబు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది ములాఖత్తులో నడుస్తున్నది. ఇది స్వయంగా ఇదొక్క పెద్ద ఎగ్జాంపుల్. దీంతో పాటు కూడా ఇంకొక దివానా శాసనసభ్యుడు ఉంటాడు బీజేపీ వాడు, ఆయన మన ఆదిలాబాద్, ఆయన పేరేందే శంకరన్న కాదు, మన పాల్వే హరీష్ ఉన్నాడు. ఇది కూడా స్వయంగా కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం ఈయన చదువుతాడు అసెంబ్లీలో. అంటే మీకు 2 ఎగ్జాంపుల్ చెప్పిన. గ్రూప్ 1 విషయంలో బండి సంజయ్ గారు ఒక్కటి కూడా స్పందించలేదు. రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ములాఖత్ మాట్లాడుకొని దాంట్లో స్పందించలేదు. యా అసెంబ్లీలో కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి గారు పాల్వే హరీష్ గారు ములాఖత్ అయి మాట్లాడుతుంటారు. అంటే ఈ 2 ఉదాహరణలు తెలంగాణలో ఉన్న ప్రజలు, తెలంగాణలో ఉన్న అక్కా చెల్లెలు, అన్నా తమ్ముళ్ళు, తాతలు, అవ్వలు, యువకులు అందరూ కూడా దీన్ని మీరు గమనించాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీయే ఇలా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమతోని ఇలా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడుతూ ఉన్నది. ఇలా యూరియా విషయం కూడా వచ్చేసరికి మీరు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. యూరియా విషయం కూడా ఏ ఒక్క నాడన్నా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క నాడన్నా ఏ రైతుకన్నా యూరియా ప్రాబ్లం వచ్చిందా? మళ్ళా యూరియా గురించి కూడా మాట్లాడేది, ధర్నాలు చేసేది, రోడ్డు మీద కూర్చుని నిలదీసింది మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీయే తప్పితే ఇదే బీజేపీ వాళ్ళు కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒక్కరన్నా యూరియా గురించి రైతుల కోసం మాట్లాడినరా? అంటే మీరు 3 ఉదాహరణలు ఆలోచన చేయండి. గ్రూప్ 1 దాంట్లో ములాఖతే, కాళేశ్వరం గ్రూప్ 1 దాంట్లో బీజేపీ కాంగ్రెస్ ములాఖతే, కాళేశ్వరం దాంట్లో బీజేపీ కాంగ్రెస్ ములాఖతే, ఆఖరికి రైతులకు ఇచ్చే యూరియా కూడా బీజేపీ కాంగ్రెస్ ములాఖతే. ఎవ్వరు మాట్లాడరు దీని గురించి. ఒక్కరు బీజేపీ వాడు మాట్లాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడు, కానీ మళ్ళీ కేసీఆర్ గారే మాట్లాడతారు. ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలారా. కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడిండు. 14 సంవత్సరాలు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ఈ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ తాతల అవ్వల మీద, తెలంగాణలో ఉన్న ఆడబిడ్డల మీద, తెలంగాణలో ఉన్న ప్రతి యువకుని మీద, తెలంగాణలో ఉన్న ప్రతి పురుషుని మీద, తెలంగాణలో ఉన్న ప్రతి రైతు మీద కేసీఆర్ గారికి మాత్రమే ప్రేమ ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మాత్రమే ప్రేమ